ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీరందరూ చాలా చాలా బాగున్నారని నిరీక్షిస్తూ ఉన్నాను. యేసే కృపలో దినదినము వర్ధిల్లుతున్నారని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క వీడియోలో 7 చర్చెస్ ఇన్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి ఒక సిరీస్ వైజ్గా ఈ యొక్క రోజు నుంచి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అయితే మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క వైఖరిని మనము చూడవచ్చు. యోహాను గారు పద్మాసు దీపమున పరవాసి అయి ఉండగా ఆ యోహాను గారు వెనక ఒక స్వరం వినబడతా ఉంది. నువ్వు చూసినవి, విన్నవి, కలగబోడు ప్రతి ఒక్కటి కూడా నువ్వు పుస్తకంలో రాసి ఆ 7 సంఘాలకి నువ్వు పంపించు అనే యొక్క స్వరాన్ని యోహాను గారు విన్నారు. అయితే అది అయిన తర్వాత 7 దీపస్తంభముల మధ్య ఆ యొక్క సంచరిస్తున్న యొక్క దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న ఆ యొక్క 7 నక్షత్రములను యేసయ్య ఒక ప్రత్యక్షతను చూసి చచ్చిన వాని వలె ఆయన యొక్క పాదముల మీద పడినప్పుడు యేసు ప్రభు వారు ఏమని అంటా ఉంటారంటే, మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగంలో సజీవుడనై ఉన్నాను, మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని యోహాను గారికి చెప్పినట్లుగా తర్వాత వెనువెంటనే ఆ యొక్క 7 సంఘాలకి 7 ఉత్తరములు నువ్వు ఖచ్చితంగా రాయి, నేను ఏదైతే చెప్తానో నువ్వు అవన్నీ కూడా ఆ యొక్క సంఘాలకి నువ్వు రాయి అని అన్నప్పుడు మొట్టమొదటి యొక్క సంఘము ఈ రోజున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియోలో మీరు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే ఎఫెసు సంఘము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును. వీ కెన్ ఐడెంటిఫై వన్ స్ట్రక్చర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ చర్చ్. ప్రతి ఒక్క సంఘానికి రాసే ప్రతి ఒక్క ఉత్తరంలో మనము 7 పాయింట్స్ ఆఫ్ స్ట్రక్చర్ని మనం చూడవచ్చు. అదేంటి అని అంటే, మొట్టమొదటిది ఇంట్రడక్షన్, ఆ యొక్క సంఘం యొక్క పేరు, దాన్ని పరిచయం చేస్తూ ఉన్నట్లుగా యోహాను గారు యేసయ్య ద్వారా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అట్రిబ్యూట్స్, అంటే గుణాతిశయములను గూర్చి ఆ యొక్క సంఘానికి ప్రత్యేకంగా విశ్లేషించిన రీతిని మనం చూడవచ్చు. మూడవది కండిషన్ ఆఫ్ ద చర్చ్, అంటే ఏంటంటే ఆ యొక్క సంఘ పరిస్థితి ఆ యొక్క డివైన్ విజ్డమ్తో, అంటే ఆ యొక్క దైవికమైనటువంటి జ్ఞానముతో యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను గారికి చెప్తా ఉన్నారు ఆ యొక్క సంఘ పరిస్థితి ఇది అని. ప్రతి ఒక్క సంఘానికి సంబంధించిన పరిస్థితిని అక్కడ గాడ్ నోటీస్ చేశారని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నాలుగవది ఏంటంటే, మీరు ఒకవేళ గనక నేను చెప్పింది మీరు చేయకపోతే, ఒకవేళ గనక మీరు మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను ఏదైతే తలస్తున్నానో, నేను ఏదైతే చేయదలుస్తున్నానో ఆ యొక్క కార్యాన్ని మీ పట్ల చేయబోతున్నాను అంటే జడ్జిమెంట్ని మనం చూడవచ్చు. ఐదవది ఏంటంటే కమాండ్ ఫ్రమ్ జీసస్, ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి ప్రతి ఒక్క సంఘానికి జారీ అవుతున్న ప్రతి ఒక్క ఆజ్ఞను మనము చూడవచ్చు. ఆరవది ఏంటి అనంటే జనరల్ ఎగ్జార్టేషన్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క సంఘానికి అప్పులను లేదంటే వారి యొక్క లోపములను మాట్లాడటము, తెలియచెప్పడం మాత్రమే కాదు కానీ వారిని ప్రోత్సహించటము, వారిని ప్రేరేపించటము, వారిని గద్దించటం అనేది కూడా మనము చూస్తూ ఉంటాం. ఏడవది ఏ ప్రామిస్ టు రివార్డ్, అంటే ప్రతి ఒక్కరు వారి యొక్క సంఘములో చేస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి ఒకవేళ మారు మనసు పొందితే జయించే వానికి ప్రతి ఒక్క ఈవి, ప్రతి ఒక్క బహుమానము, ప్రతి ఒక్క ధన్యత మీ కొరకు దాచి ఉంచబడింది అని ఆ యొక్క 7 సంఘములకు 7 ఉత్తరముల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారికి వెల్లడిపరిచినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు అని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని ప్రారంభించారు. అయితే ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని ప్రారంభించడానికి ఆయన 3 సంవత్సరములు చాలా
కష్టంతో కూడినటువంటి పరిచర్యను అక్కడే ఉండి రాత్రింబగళ్ళు ఆయన పరిచర్య చేశారండి. ఎందుకని తమ యొక్క సమయాన్ని కూడా 3.5 సంవత్సరములు వెచ్చించి మరి ఆ యొక్క ఎఫెసు పట్టణంలో ఆయన పరిచర్య జరిగించారు అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ పరిచర్య ప్రారంభ దినములలో ఆ యొక్క ఎఫెసు పట్టణం ఎట్లా ఉంది అంటే సాతానుకు కేంద్రంగా ఉంది కాబట్టి ఆయన యొక్క సమయాన్ని 3.5 సంవత్సరములు అక్కడ జరిగించి అక్కడ పరిచర్య చేస్తూ అనేకులను సత్య మార్గంలోకి మళ్లించిన ఒక వ్యక్తిగా, మళ్లించిన ఒక అపోస్తలుడుగా మనము చూడవచ్చు. యేసయ్య మంచివాడు, యేసయ్య లోకరక్షకుడు, యేసయ్య నిజమైనటువంటి దేవుడు అని ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క అద్భుతమైనటువంటి వర్తమానాన్ని, శుభవర్తమానాన్ని ఆ యొక్క ఎఫెసీయులకు పౌలు గారు ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన వెల్లడిపరిచారు. ఎందుకు అనంటే ఏషియా మైనర్కి ఎఫెసస్ పట్టణం అనేది సింహద్వారం వంటిది, ముఖద్వారం వంటిది అని మనము చెప్పుకోవచ్చు. అయితే మనం యాజ్ ఏ బిలీవర్ వీ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ యూనివర్సల్ చర్చ్ అండ్ ద లోకల్ చర్చ్. సార్వత్రిక సంఘానికి, లోకల్ చర్చ్కి డిఫరెన్స్ ప్రతి ఒక్క విశ్వాసికి కూడా తెలియవలసిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈ యొక్క భూ ప్రపంచంలో ఒకే ఒక్క సంఘం ఉంది. అది ఎవరిది అనంటే యేసయ్యది మాత్రమే, యేసయ్యకి సంబంధించిన సంఘము మాత్రమే. దానికి శిరస్సు కావచ్చు, దానికి నాయకుడు కావచ్చు, దానికి సమస్తము కూడా ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే ఈ యొక్క సార్వత్రిక సంఘము అంటే ఏంటి అనంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడుగబడిన వారు ఉంటారో, విమోచింపబడిన వారు ఉంటారో, వారు ఆ యొక్క సార్వత్రిక సంఘంలో ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి మనము మన యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన రక్తంలో కడగబడతాము, ఎట్ ద వెరీ మూమెంట్ వీఆర్ ద మెంబర్ ఆఫ్ యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్. సార్వత్రిక సంఘములో ఆ యొక్క క్షణమే మనందరం కూడా ఒక అవయములుగా, లేదు అనంటే ఒక సభ్యులుగా మనము చేర్చబడతాము అని మనము జ్ఞాపకం ఉంచుకోవచ్చు. అయితే ఈ రోజున మన యొక్క సంఘాలు ఎలా ఉన్నాయి, సార్వత్రిక సంఘములోనే మన యొక్క సంఘం ఎలా ఉన్నాయి, ఆ యొక్క దినములలోనే కాదు కానీ ఈ యొక్క దినములలో కూడా ప్రభు రాకడ కోసం సిద్ధపడేటువంటి మనము మన యొక్క జీవితములను ఎలా చక్కపరుచుకుంటున్నాం, ఎలా చక్కపరుచుకోవాలి అని ఈ యొక్క 7 సంఘములకు రాసిన ఆ యొక్క 7 ఉత్తరముల ద్వారా మనము పాఠములను, ఆధ్యాత్మిక పాఠములను మనము నేర్చుకోవచ్చండి. అయితే ఎఫెసీ సంఘం క్రొత్తలో అంతా బాగానే ఉంది. అయితే ఈ రోజున మన యొక్క చర్చిలు ఎట్లా ఉన్నాయి, మన యొక్క సంఘాలు ఎట్లా ఉన్నాయి అని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సంఘం అంటే ఏంటి? సమాజంగా కూడుకొనుట కదండి. మేము ప్రతి ఒక్క ఆదివారం సంఘానికి వస్తూ ఉన్నాం, కూడుకుంటున్నాం, దేవుని యొక్క వాక్యము విత్తబడతా ఉంటే వాక్యాన్ని వింటున్నాము, వదిలేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అంటే కుదరదు. కానీ ఆ యొక్క వాక్యాన్ని గైకొనేటువంటి వారంగా, వాక్యానుసారంగా జీవించేటి వారంగా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ అబ్జర్వింగ్, దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క సంఘాన్ని. సంఘంలో నాటబడుతున్న, అంటబడి ఉన్న ప్రతి ఒక్క విశ్వాస గురించి కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం చేసే ప్రతి ఒక్క పనిని దేవుడు లెక్కలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు అని ఆ యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క దృష్టిలో, దేవుని ఇంటిలో మనల్ని మనము పరీక్షించుకొని మనము ముందుకు మన యొక్క జీవితంలోనే ఆధ్యాత్మిక విషయములలో, ఆధ్యాత్మిక రీతిలో కొనసాగించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క ఇప్పుడు ఈ సంఘం, ఎఫెసీ సంఘం గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ కోల్డ్ చర్చ్, చల్లబడిన సంఘము అని చెప్పుకోవచ్చు. వేడిగా ఉండాల్సిన సంఘము ఒకానొక సమయంలో ఎట్లా అయిపోయిందంటే చల్లబడిపోయింది. ఈ రోజున దేవుడు అడుగుతా ఉన్నాడు, నా పట్ల మీకున్న ప్రేమ వేడిగా ఉందా, చల్లగా ఉందా? మీ యొక్క మొదటి ప్రేమను మీరు వదిలివేశారు, చల్లబడిపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. వేడిగా ఉండాల్సిన అంటే ప్రభువు కొరకు రోషము కలిగి, ప్రభువు పట్ల ఒక ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ కలిగి ఉండి ఆ యొక్క రోషముతో ఆ యొక్క సేవ చేసే ఒక ఆశ మీకు ఉందా? ఒకవేళ ఆ యొక్క ఆశ ఉంటే కనుక ఆ యొక్క ప్యాషన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి, ద్వారాలు తెరుస్తాడు. ఖచ్చితంగా మన పట్ల, మన యొక్క జీవితముల పట్ల చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్పులోనికి మన యొక్క జీవితములను తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క సంఘము చల్లబడిపోయిన సంఘంలాగా ఉంది. ఈ రోజున మన యొక్క ప్రేమ దేవుని పట్ల
పట్ల చల్లగా ఉందా, వేడిగా ఉందా అని దేవుడు ఈ రోజున ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయితే చర్చెస్లో అంటే సంఘంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది తక్కువైపోతా ఉంది. ఎందుకు అనంటే ఇన్ ది స్పీడ్ టెక్నాలజీ, ఈ యొక్క స్పీడ్ యుగంలో ఏమైపోతా ఉంది అని అంటే పీపుల్ ఆర్ బిజీ ఇన్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్స్. ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి కలిగినటువంటి సొంత పనులలో చాలా బిజీ అయిపోతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యోహాను సువార్తలో మనం చూసుకుంటా ఉంటే బేతనియా గ్రామానికి చెందిన 3 సహోదరులు మార్తా, మరియా, లాజరు. మరియా యేసయ్య పాదములను, యేసయ్య నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క బోధకు తనను తాను సమర్పించుకొని సమయాన్ని కూడా వెచ్చించే వాక్యపు బోధలను వినడానికి తనకు తాను తీర్మానం తీసుకొని నిర్ణయించుకొని ఉంటే, మార్త మాత్రం విస్తారమైనటువంటి ఒక పనుల చేత తను పనులలో పడిపోయి. అయితే ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమికులు ఉన్నారు. ఇనిషియల్ స్టేజెస్లో ఏం చేస్తూ ఉంటారంటే ప్రేమికుడు కానీ ప్రేమికురాలు కానీ ఇనిషియల్ స్టేజెస్లో లవ్ లెటర్స్ అనేది రాస్తూ ఉంటారు. అయితే రిసీవ్ చేసుకున్న వ్యక్తి సగం చదివేసి వదిలేస్తారా అండి? కాదు కదా. లేదంటే ఇగ్నోర్ చేస్తారా, అవాయిడ్ చేస్తారా? కాదు. కానీ దానికంటూ ఒక సమయాన్ని వెచ్చించి ఎంతో ప్రేమపూర్వకంగా ఒక చోట కూర్చొని చాలా ఫోకస్డ్గా, చాలా కాన్సన్ట్రేషన్గా ఒక చోట కూర్చొని అసలు ఏమి రాశారు, ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్, కార్నర్, ప్రతి ఒక్క కార్నర్, ఆ సింబల్స్ కావచ్చు, చేవ్రాత, ప్రతి ఒక్కటి కూడా చాలా విశ్లేషపూర్వకంగా గమనించి చాలా ఒక చోట కూర్చొని చదువుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా, దేవాది దేవుడు కూడా తన యొక్క కల్వరి ప్రేమతో, తన యొక్క అగాపే ప్రేమతో, ఆ యొక్క లోతు అయినటువంటి ప్రేమతో, తన సున్నితమైనటువంటి ప్రేమ, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముని చేత ప్రవక్తలను ప్రేరేపించి పరిశుద్ధ గ్రంథాన్ని రాయించారు. మీకోసం, నా కోసం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనము సఫలతను చూస్తాం, విఫలతను చూస్తాం, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గ్రంథాన్ని రాయించి మనకి ఇచ్చారు. కానీ ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది ప్రేమపూర్వకంగా చదువుతూ ఉన్నారు? కొంచెం చదివి వదిలేసి తర్వాత కొంచెం ఆగిన తర్వాత చదువుదాము, లేదు అనంటే ఇప్పుడు కాదులే, తర్వాత టైం లేదు, ఇప్పుడు నేను చాలా బిజీ అని చెప్పి అట్లా చెప్పడానికి వీలు లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చదివే వారే కాదు కానీ ధ్యానం చేసేటువంటి వారు కూడా మరి ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అండి. అయితే ఈరోజు వాక్యం వింటున్నాం కానీ మన యొక్క ఆసక్తి దినదినము మెల్లమెల్లగా అడుగంటికి పోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది, కనుమరుగైపోతూ ఉంది, చాలా తగ్గిపోతూ ఉంది. అయితే దేవుడు ఒక కంప్లైంట్ మన పట్ల చేస్తూ ఉంది. అదేంటి అనంటే మీరు మొదటి యొక్క ప్రేమను వదిలేశారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మొదటి యొక్క ప్రేమను వదిలేశారు. గాడ్ వాంట్స్ పర్ఫెక్షన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ కదా. మన అందరి జీవితంలో కూడా ఒక పరిపూర్ణతను దేవుడు కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు కానీ ఆ యొక్క పరిపూర్ణతలోనికి రావడానికి మనలో ఉన్న తప్పులను కూడా మనకు తెలియచేస్తేనే, మనము పశ్చాత్తాపడితేనే, మనము ఒప్పుకుంటేనే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వర్ధిల్లేటువంటి ఒక అంశాన్ని మన యొక్క జీవితంలో మనం గ్రహించగలుగుతాము, మన యొక్క జీవితంలో మనము అనుభవించగలుగుతాము. అందుకని దేవుడు ఎఫెసీ సంఘానికి మీరు మొదటి యొక్క ప్రేమను వదిలేశారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా. అయితే ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్ అగైన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా నేను ఒక విషయాన్ని నీతో చెప్పాలని ఆశపడతా ఉన్నా అని యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నారు. అది ఏంటి అనంటే యూ లెఫ్ట్ ది ఫస్ట్ లవ్. యూ లాస్ట్ ది ఫస్ట్ లవ్ అని చెప్పలేదు కానీ యూ లెఫ్ట్. మనం చూసుకుంటా ఉన్నట్లయితే డిఫరెన్స్ ఉంటుంది లాస్ట్కి లెఫ్ట్కి. పోగొట్టుకున్న వాటికి, వదిలిపెట్టిన వాటికి, వదిలేసిన వాటికి డిఫరెన్స్ ఉంటుంది. పోగొట్టుకున్న వాటికి ఏంటి అంటే అన్ఇంటెన్షనల్గా జరిగిపోతూ ఉంటుంది. వదిలివేయడం అనంటే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఇంటెన్షనల్గా చేసే దాన్ని లెఫ్ట్ అంటే. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పోగొట్టుకున్నవి మన యొక్క జీవితంలోకి వస్తాయో రావో, మళ్ళీ వాటిని అవి దొరుకుతాయో దొరకవో మనకైతే తెలియదు కానీ వాటిని మనం అనుభవించమో మనకు తెలియదు. కానీ ఏదైతే మనము వదిలిపెట్టామో అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయి, మనకి దొరుకుతాయి. ఎందుకు అనంటే ఎక్కడ వదిలిపెట్టామో, ఎలా వదిలిపెట్టామో, ఎందుకు వదిలిపెట్టామో మనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వదిలిపెట్టినవి మనకి దొరుకుతాయి. అయితే బైబిల్లో ప్రేమ గురించి మనము చదువుతున్నప్పుడు మనకు 2 విషయాలు జ్ఞాపకంకి రావాలి. అదేంటి అంటే మొదటిది దేవుని ప్రేమించాలి, రెండవది నీ ఇరుగు పొరుగు వారిని, ఇతరులను ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ 2 కమాండ్స్, ఈ 2 కమాండ్మెంట్స్ అనేవి ఇంటర్లింక్డ్, అదే విధంగా ఇన్సెపరబుల్. దేవుని గనక నువ్వు ఖచ్చితంగా ప్రేమిస్తే
ఆటోమేటిక్గా ఏం చేస్తావంటే ఇతరులను నీవు ఖచ్చితంగా ప్రేమిస్తావు. ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమను, ఆ యొక్క అగాపే ప్రేమను నువ్వు ఖచ్చితంగా నువ్వు కనపరచగలుగుతున్నావు అని అంటే దాని వెనక ఉన్న బలమైనటువంటి కారణము ఆ యొక్క కలువరి రక్తంలో, ఆ యొక్క కలువరి రక్తాన్ని కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అగాపే ప్రేమను కలిగి ఉన్నావు కాబట్టి ఇతరులకు ఆ యొక్క క్రీస్తు ప్రేమను కనపరచగలుగుతున్నావు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. ప్రతి ఒక్క బిలీవర్కి, రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసికి, ఆయన రక్తంలో కడగబడిన, విమోచింపబడిన ప్రతి ఒక్క వారికి కూడా ఈ యొక్క వచనం అనేది గోల్డెన్ రూల్ అని మనం చెప్పుకోవచ్చు. అదేంటి అనంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తామో ఆటోమేటిక్గా ఇతరులకు కూడా మన యొక్క సహకారాన్ని, మన యొక్క ప్రేమను, మన యొక్క సహాయాన్ని ఖచ్చితంగా అందించగలుగుతాము. ఇక్కడ బలహీనులను సంరక్షింపవలనని ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ మన యొక్క హృదయంలో ఉందో ఆటోమేటిక్గా మనం ఇతరులను కూడా ప్రేమించగలుగుతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. క్రైస్తవులైతే ఖచ్చితంగా దేవుని ప్రేమించక తప్పదు. ఎందుకంటే గాడ్ లవ్డ్ ఫస్ట్ అస్, మనల్ని ఖచ్చితంగా దేవుడు మొదట ప్రేమించాడు కాబట్టి మనము కూడా ఆ యొక్క యేసయ్యను ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఎఫెసు సంఘము చల్లబడిన యొక్క సంఘము దేవుడు ఒక తప్పిదము మోపారు. అదేంటి అనంటే నీవు మొదటి యొక్క ప్రేమను బదిలితివి. ఈ రోజున ఆ యొక్క మొదటి ప్రేమను, ఆ యొక్క మొదటి క్రియను మీలో ఎంతమంది వదిలివేశారో ఆ యొక్క వదిలివేసిన ప్రతి వారికి కూడా ఒక చిన్న ఫార్ములా చెప్పాలని ఆశపడతా ఉన్నా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఇక్కడ 3 విషయములను మీ గురించి 3 R's గురించి మీతో మాట్లాడాలి అని ఆశపడతా ఉన్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని, ఫస్ట్ వన్ రిమెంబర్. రెండవది మారు మనసు పొంది, రిపెంట్. మూడవది ఆ యొక్క మొదటి క్రియలను చేయుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘానికి ఏసియా యోహాను ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. రెండవది రిపెంట్, మూడవది రిపీట్. రిమెంబర్ అంటే ఏంటి అనంటే మొదట స్థితి కావచ్చు, దిగజారిపోయినటువంటి స్థితి కావచ్చు, పడిపోయిన స్థితి కావచ్చు, ఎలాంటి స్థితి అయినా సరే ఆ యొక్క స్థితిలోనికి మనము ఖచ్చితంగా ఆ యొక్క స్థితులన్నిటిని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఇంతకు ముందు ఆ యొక్క మొదటి క్రియను చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య ప్రేమ బంధంలో ఉన్న మనము, యేసయ్య స్నేహ బంధంలో ఉన్నటువంటి మనము ఏ యొక్క అద్భుత కార్యములను చేసాం. ఒక పరిచర్య విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, సంఘము విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో అద్భుతమైనటువంటి రీతిలో మనం ఎట్లా మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయములలో మన జీవితం ఎట్లా కొనసాగించబడింది అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నట కంటే ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట ఎంతో మేలు, ఎంతో ధన్యకరమై ఉన్నది అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవది ఏంటి అని అంటే రిపెంట్. రిపెంట్ని గ్రీక్ వర్డ్లో ఏమని అంటూ ఉంటారంటే మెథనోయా, అంటే చేంజింగ్ ది యాటిట్యూడ్ ఆర్ చేంజింగ్ ది బిహేవియర్. అని కొంచెమైనా పశ్చాత్తాప పడతా ఉన్నారా అండి? మీ యొక్క జీవితంలో మీరు చేసిన యొక్క కార్యములను బట్టి, యేసయ్యకు వ్యతిరేకంగా చేసిన ఈ క్రియను బట్టి, ఈ యొక్క పనిని బట్టి, ఈ యొక్క యాక్షన్ని బట్టి కొంచెమైనా పశ్చాత్తాప పడతా ఉన్నారా? లేదు అని అంటే ఆ యొక్క వ్యతిరేకంగా చేసినటువంటి పనిని కప్పేసుకుంటా, నేను కాదులే అండి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని పక్కన వాళ్ళ మీద నెట్టేస్తూ లేదంటే కప్పేసుకుంటా ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టిన వారు మాత్రమే యేసయ్య కృపలో వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మూడవది ఏంటి అనంటే రిపీట్. ప్రభుతో మనకున్న సంబంధం, ప్రభు పట్ల మనకున్న ప్రేమను, ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క పరిచర్యలో మనము ముందుకు కొనసాగిన ప్రతి ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకము తెచ్చుకొని ఆ యొక్క మొదటి క్రియను మనము రిపీట్ చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మనలను
ముందుకు తీసుకొని వెళ్తారు అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మనం ఇంతకుముందు ఎంతో ప్రార్థన చేసేవారం, ఎంతో వాక్యాన్ని ధ్యానం చేసేవారం, ఎంతగానో పరిచర్య ముందుకు వెళ్ళేవారం, దైవ సేవకులకు కుడిభుజంగా సంఘానికి మూలస్తంభంగా ఉండి అనేక విషయములలో ముందడుగు వేసిన మనము ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఈ యొక్క ప్రస్తుత దినాల్లో ఒకవేళ గనక మొదటి క్రియలను మరిచి దేవునికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోతే ఎఫెసు సంఘాన్ని మన ముందల ఒక మాదిరికరంగా దేవుడు ఉంచి మనకు ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాడు. అదేంటి అనంటే, నువ్వు మొదటి ప్రేమను నువ్వు మరిచిపోయావు, నువ్వు అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, ఆ యొక్క మొదటి క్రియను మళ్ళీ యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ అగైన్, దాన్ని మళ్ళీ నువ్వు కొనసాగించు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. పడిపోయిన స్థితిలో ఉంటే గనక రెస్టోర్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అగైన్. మళ్ళీ నువ్వు దేవుని యొక్క స్నేహ బంధంలో, ఆ యొక్క ప్రేమ బంధంలో, దేవుని యొక్క అన్యోన్య యొక్క సహవాసములో మళ్ళీ సమకూర్చబడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. అయితే ఈ యొక్క 3 విషయములను గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. అదేంటి అనంటే, రిమెంబర్, రిపెంట్, రిపీట్. ఈ యొక్క 3 R's గనక మన యొక్క జీవితంలో ఎఫెసు సంఘాన్ని దేవుడు మాదిరికరంగా ఉంచినా సరే, మనము ఈ యొక్క 3టిని మనం చేయకపోతే 4వది దేవుడు చేస్తా అంటున్నాడు. అదేంటో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మధ్య భాగం నుంచి చదువుతాం. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. రిమెంబర్, రిపెంట్, రిపీట్. ఈ యొక్క 3 R's గనక మన యొక్క జీవితంలో మనము నేర్చుకోకపోతే, మనము కొనసాగించకపోతే 4వ పాయింట్, 4వ R ఏంటి అని అంటే, రిమూవ్ చేస్తాడంట దేవుడు. ఏంటిది అది రిమూవ్ చేసేది? ఏంటిది ఆయన తొలగించేది? ఏంటిది ఆయన తీసివేసేది అంటే, దీపస్తంభమును మీ మధ్య నుండి నేను తీసివేస్తాను. దీపస్తంభము దేని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అంటే, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద చర్చ్, గ్లోరీ ఆఫ్ ద చర్చ్, పవర్ ఆఫ్ ద చర్చ్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది పొందితేనే మనము మన యొక్క సంఘంలో బలమైన రీతిలో మనము కొనసాగగలుగుతాం. ఇవి గనక ఒకవేళ లేకపోతే దేవుడు తీసేస్తానంటే ఎటువంటి ఒక ప్రభావము ఉండదు, ఎటువంటి శక్తి ఉండదు, ఎటువంటి మహిమ ఉండదు. పరిశుద్ధాత్మ శక్తిని యొక్క కదలిక మన యొక్క సంఘంలో లేకపోతే ఎఫెసు సంఘము వలె మొదటి ప్రేమను కోల్పోయిన సంఘములుగా, చల్లబడిపోయిన సంఘాలుగా మన యొక్క సంఘాలు ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. అయితే మనం ప్రార్థన చేయాలి. అదేంటి అనంటే, మన యొక్క సంఘములు, అయ్యా మా యొక్క సంఘాన్ని ఒకసారి దర్శించు. నీ యొక్క ప్రభావంతో కూడిన సంఘంగా, నీ యొక్క శక్తితో కూడినటువంటి సంఘముగా, నీ యొక్క మహిమతో కూడినటువంటి సంఘము మనందరం కూడా అట్లా ప్రార్థన చేయాలి. ఒకవేళ గనక మనం జ్ఞాపకం చేసుకోకుండా, మారు మనసు పొందకుండా, మొదటి క్రియను చేయకుండా, దాన్ని రిపీట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క దీపస్తంభములను తీసివేస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇవి లేకుండా ఉండడానికి వీలు లేదు ప్రభు అని మనము జ్ఞాపకం ఉంచుకొని మనము ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. మన యొక్క జీవితంలో దీపస్తంభము ఉంటేనే వెలుగు, దీపస్తంభం ఉంటేనే వెట్ట కలుగుతుంది, దీపస్తంభము ఉంటేనే ఆ యొక్క అనేకులు కూడా, అన్యజనులు, దేవుని ఎరుగనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షింపబడి ఆ యొక్క కల్వరి ప్రేమలో, ఆ యొక్క సత్య మార్గంలో మళ్లించబడగలుగునట్లుగా అనేకులను ఆకర్షింపచేస్తుంది ఆ యొక్క దీపస్తంభం అండి. ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఎప్పుడైతే యోహాను గారు ఈ యొక్క పత్రిక రాశారో, యోహాను గారి చేతి నుండి ఎప్పుడైతే ఎఫెసు సంఘానికి ఆ యొక్క పత్రిక వెళ్ళిందో, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో, వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. అవును కదా, నిజమే, మనము మన యొక్క మొదటి ప్రేమను వదిలిపెట్టేశాము కాబట్టి మన యొక్క ఆ యొక్క మొదటి క్రియను మనము కొనసాగించే వారముగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క రెస్టరేషన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దట్ టైప్ ఆఫ్ రెస్టరేషన్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ మీ. నా నుంచి, మీ నుంచి అదే ఒక సమకూర్చబడే ఒక అంశాన్ని, స్వభావాన్ని దేవుడు ఈ రోజున మనందరి పట్ల కోరుకుంటా ఉన్నాడు. అయితే రెస్టరేషన్ అయిన తర్వాత, సమకూర్చబడిన తర్వాత ఆ యొక్క మొదటి క్రియను జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియను చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నారు. అదేంటి అని అంటే, జీవ వృక్ష ఫలములను భుజింప నిత్తును. పరదేశులో ఉన్నటువంటి, అంటే దేవుడు ఉండేటువంటి చోటులో ఉన్నటువంటి ఆ జీవ వృక్ష ఫలములను తిననిత్తును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ గనక ఆ యొక్క జీవ వృక్ష ఫలములను తినేవారు ఎట్లా ఉండాలంటే, రక్షింపబడే వారముగా, అదే విధముగా మొదటి ప్రేమను కలిగి ఉండేటువంటి వారముగా, మూడవది జయించేటువంటి వారముగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క పరదైసులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను తిననిచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనము
మా యొక్క మొదటి ప్రేమను కలిగి మనము మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగగలుగునట్లుగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆధ్యాత్మిక విషయంలో అద్భుత రీతిగా ముందుకు తీసుకువెళ్ళగలిగినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆ యొక్క ఫస్ట్ లవ్ని కలిగి ఉంటారో వారికి జీవవృక్ష ఫలముల తిననిచ్చేటువంటి యొక్క ధన్యతను ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరణము వరకు, ఆ మరణాంతము వరకు కూడా సహించే వారముగా, నమ్మకంగా ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆ యొక్క మొదటి ప్రేమను చివరి వరకు కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని, అప్పులు బాధలని, ఆ బాధలని, ఈ బాధలని ఆ యొక్క మొదటి ప్రేమను మనము కొనసాగించకుండా మధ్యలోనే ఆగిపోతే ఆ యొక్క జీవవృక్ష ఫలములను మనం తినలేము. ఆ యొక్క వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో స్వతంత్రించుకోలేము. కాబట్టి మరణాంతము వరకు కూడా ఆ యొక్క మొదటి ప్రేమను కలిగి మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో, ముందుకు కొనసాగుతామో, ఆ యొక్క నిత్య జీవములో ఉన్నటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలములను కూడా మనము నిత్తును అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఎఫెసు సంఘాన్ని ఈ రోజున మన యొక్క జీవితంలో ఒక మాదిరికరంగా అనేక విషయములు దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మొదటి ప్రేమను కలిగి మనము ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు కూడా అందరూ ఉన్నారా అండి? శిష్యులు ఎవరూ లేరు, ఒక్క యోహాను గారే ఉన్నారు. అలాగే యోహాను గారి వలె అంతము వరకు శ్రమ అయినా, కష్టమైన, మేలైన, కీడైన నీతోనే యేసయ్య, నీ కోసమే ఉంటాను, నీ ముందలే ఉంటాను, నీ యొక్క కనుదృష్టిలో ఉండాలనుకుంటున్నాను, నీ కోసమే బ్రతకాలనుకుంటున్నాను. ఆ యొక్క మొదటి ప్రేమను మరణాంతము వరకు కూడా, శ్రమలో సహించేంత వరకు కూడా ఆ యొక్క కొనసాగించేటువంటి ఒక గొప్ప మనసును నాకు దయచేయండి ప్రభు అని మనందరం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఈ రోజున ఎఫెసీ సంఘము వలె చల్లబడిన ఒక స్థితిలో మనం ఉండకుండా ఆ యొక్క మొదటి ప్రేమను మనందరం కూడా కొనసాగించే వారముగా దేవుడు ఇచ్చే యొక్క వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడగలుగునట్లుగా ఇటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, నీకు వందనాలు, వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రములు అర్పించుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, వేలాది లెక్కలేని స్తుతులు నాయన. ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో ద్వారా ఎఫెసు సంఘాన్ని మా యొక్క ముందర ఉంచి మాదిరికరంగా మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనం. అనేక విషయములు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. ఎఫెసు సంఘము నైనా ప్రభా చల్లబడినటువంటి ఒక స్థితిలో ఉంది నైనా ప్రభా. ఆ యొక్క స్థితిని కలిగి మేము ఉండకుండా ఆ యొక్క మొదటి క్రియను చేసే వారంగా, మారు మనసు పొందే వారంగా, ఆ యొక్క పడిపోయిన స్థితి, దిగజారిపోయినటువంటి స్థితి, చల్లబడిన ఒక స్థితి, ఆ యొక్క 3 స్థితులను మేము జ్ఞాపకం ఉంచుకొని మేము ఆ యొక్క మొదటి క్రియను చేసే వారంగా ఉండాలి అని నువ్వు హెచ్చరిస్తా ఉన్నావు ప్రభా. నువ్వు మాతో మాట్లాడావు నైనా. ఒకవేళ గనక ఆ యొక్క చల్లబడిపోయిన స్థితిలో నుంచి నువ్వు బయటికి వస్తే సరే, నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడలా నీ ఎదుట నుంచి, నీ యొక్క మధ్య నుంచి నేను ఆ యొక్క దీపస్తంభాన్ని తీసివేస్తానని మాట్లాడావు నాయనా ప్రభా. అయ్యా తండ్రి, నీ విత్తబడిన యొక్క వాక్యము ద్వారా అనేక హృదయములు తెరవబడలాగా మీరు సహాయాన్ని దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నైనా ప్రభా, ఎవరైతే నైనా మొదటి ప్రేమను వదిలేసి ఈ రోజున ఉన్నారో, ఆ యొక్క మొదటి ప్రేమను కోల్పోయిన జీవితాలు కలిగి ఎంతమంది జీవితాలు ఈ రోజున ఉన్నాయో అయ్యా, ఈ యొక్క వీడియో ద్వారా నీవు మాట్లాడిన గొప్ప దేవా మీకు వందనములు. ఆ యొక్క మొదటి ప్రేమను కలిగి మేము వదిలివేసిన ఆ యొక్క మొదటి ప్రేమను కలిగి మొదటి ప్రేమను మేము చేపట్టుకొని నేను ముందుకు సాగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. పరదయసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను తిననిస్తున్న వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనములు నాయనా ప్రభా. మా మధ్యలో నుంచి ఆ యొక్క దీపస్తంభమును తీసివేయకుండానట్లు మారు మనసు పొంది ఆ యొక్క మొదటి క్రియను చేసి మొదటి ప్రేమను కలిగి మేము జీవిస్తే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న వాగ్దానము, నువ్వు మాతో చేసిన యొక్క నిబంధన మా యొక్క జీవితంలో స్వతంత్రించుకొనగలుగునట్లుగా నీవు సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.